ఈ అమ్మాయికి డెలివరీ చేసింది నేనే. డాక్టర్, నా మేనమ్మకి డెలివరీ చేసింది మీరేనా? అవును, నేనే. విన్నవా రవి? నా మేనమ్మకి డాక్టర్ గారే డెలివరీ చేశారట. అంటే నా బిడ్డని మీరే ముందు చేతిలోకి తీసుకున్నారా? అవును. అంటే నాకు ఆడపిల్ల మగపిల్ల డాక్టర్? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్ ప్లీజ్. నాకు వారసురాలు పుట్టిందా, వారసుడు పుట్టాడా? ఆడపిల్ల కద్దనుకుంటాను రవి, మగపిల్లాడు అనుకుంటా కదా డాక్టర్? నాకు వారసుడు పుట్టాడు కదా, మగపిల్లాడు పుట్టాడు కదా? ఇద్దరూ పుట్టారు. కవలలు పుట్టారండి. ఒక పాప, ఒక బాబు. నాకిద్దరు పిల్లలు పుట్టారా? కవలలు పుట్టారా? ఆ పిల్లని చూసి నా మేనమ్మ సంతోషించిందనుకుంటా, హ్యాపీగా ఫీల్ అయిందా? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ప్రసవించాక ఆ పేగుబంధాన్ని చూసి సంతోషిస్తుంది. ఆనందంతో ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది. కాని నీ భార్య ముఖంలో ఆ సంతోషం కనిపించలేదు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవునయ్యా. ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనివ్వటమంటే మరో జన్మనిత్తినట్టే. ఆ సమయంలో తోడుగా ఎవరైనా ఉంటే బావుండు అనుకుంటుంది. తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలో, భర్తో ఎవరో ఒకరు తోడుగా ఉంటే బావుండు అని ఆశిస్తుంది.